అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడు అవ్వా సీతారామరావును ఎట్టకేలకు సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయనను గుడ్గావ్లో పట్టుకున్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు అవ్వా సీతారామరావు డైరెక్టర్గా వ్యవహరించేవాడు. కంపెనీ లావాదేవీలను తెర వెనుక నుంచి ఆయనే నడిపించేవాడు. 2011లో పథకం ప్రకారం అగ్రిగోల్డ్ బోర్డు నుంచి సీతారామరావు తప్పుకున్నాడు. కేసు నమోదు తర్వాత సీతారామరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ముందస్తు బెయిల్ కోసం కపిల్ సిబల్ను న్యాయవాదిగా నియమించుకున్నాడు. అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న తమ వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అగ్రిగోల్డ్ సంస్థలను వేలంలో కొనేందుకు ముందుకొచ్చిన ఎస్ఎల్ గ్రూప్ సంస్థలను ప్రభావితం చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఆస్తులను కొనకుండా ఎస్ఎల్ గ్రూప్ను అడ్డుకుంటున్నాడని సమాచారం. సిఐడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీతారామరావును ఎట్టకేలకు సిఐడి పోలీసులు గుడ్గావ్లో అరెస్టు చేశారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అగ్రిగోల్డ్ యజమాని అవ్వా సీతారామరావు అరెస్టు కీలక పరిణామమని ఆ సంస్థ ఖాతాదారులు, ఏజెంట్లు అభిప్రాయపడ్డారు. ఈ కేసును మరింత వేగవంతం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అవ్వా సీతారామరావును విచారించడం ద్వారా ఆయన బంధువుల వద్ద ఉన్న బినామీ ఆస్తులు బయటపడతాయని అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం అటాచ్ చేసిన 3,000 కోట్ల రూపాయల ఆస్తులను ఖాతాదారులకు విడుదల చేయాలని కోరారు. బినామీ డైరెక్టర్ల పేరుతో వీరు ఆస్తులు పెట్టుకున్నారు, వాళ్ళ పిల్లల పేరుతో ఆస్తులు పెట్టుకున్నారు. ఆ ఆస్తులన్నీ కూడా ప్రజల సొమ్మే. వాటన్నిటినీ కూడా అటాచ్మెంట్ తీసుకొచ్చి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఇది గొప్ప అవకాశం. అందువల్ల త్వరితగతిన ఈ సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, రేపు 30-31వ తారీఖు లోపే ఈ కనీసం 4,000 కోట్లు మీరు కేటాయించండి. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు.